మేము చాలా కేసెస్‌లో చూస్తాము. చిన్నప్పటి నుంచి నొప్పుంది అని అలా నెగ్లెక్ట్ చేసి, మ్యారేజ్ అయిన తర్వాత తగ్గుతుందేమో అని చాలామంది అపోహగా అలా ఉంచుతారు. ఆ తర్వాత వాళ్ళు 2 ఇయర్స్, 3 ఇయర్స్ ట్రై చేసి పిల్లలు కాలేదని మా దగ్గరికి ఇన్‌ఫర్టిలిటీతో వస్తారు. వాళ్ళని మేము రెట్రోస్పెక్టివ్‌గా హిస్టరీ తీసుకున్నప్పుడు, ఎప్పటినుంచో పెద్ద మనిషి అయినప్పటి నుంచి నొప్పుండేదండి. నొప్పి అనేది స్కూల్‌కది ఎళ్ళటం కూడా కష్టంగా ఉండేది. కానీ మేము తర్వాత పోతది కదా! పెళ్ళయిన తర్వాత అని అనుకున్నాము. కానీ ఎప్పుడూ ఇబ్బంది పడతా ఉండేది అని చెప్తా ఉంటారు. సో, ఇది ఎందుచేత? నార్మల్‌గా మనకి బ్లీడింగ్ అనేది గర్భసంచి నుంచి ముఖద్వారం ద్వారా, యోని ద్వారా బయటికి రావాలి. అది నార్మల్ ప్యాటర్న్ ఆఫ్ ఫ్లో. అట్లా కాకుండా ఏ కారణం చేతైనా బ్యాక్ ఫ్లో గనక లైక్ ట్యూబ్స్ నుంచి వెనక్కి గనక ఫ్లో అయ్యి అండాశయాలు అటు ఇటు ఉంటాయి. వాటి మీదకి గానీ, మన లోపల క్యావిటీలోకి గానీ ఆ బ్లడ్ గనక స్పిల్ అయితే అందులోపల సెల్స్ ఏవైతే షెడ్ అయి ఉన్నాయో ఆ లైనింగ్ పొరవి నాట్ల కింద నాటుకుంటాయి కొందరిలో. ఏ కారణం చేత? జెనెటికల్ ఇన్‌ఫ్లుయెన్సా? రకరకాల థియరీస్ దాని మీద వచ్చాయి. బట్ కొందరిలో నాటుకునే అవకాశం ఉంటది. అట్లాంటప్పుడు ఎలా అయితే మనకు నెలసరి బ్లీడింగ్ అవుతా ఉంటదో, అదే అండాశయాల మీద బ్లీడింగ్ అవుతా ఉంటది. అదే పెరిటోనియల్ సర్ఫేసెస్ అంటాం లోపల. అక్కడ బ్లీడ్ అవుతుంటది. అండ్ ఇదంతా పడేది కిందకంట. ఏదైనా సరే కిందకే కదా వచ్చేది. కింద మోషన్ ఎళ్ళే కింద మార్గం వరకు గర్భసంచి వెనక్కి కిందకొస్తది.